ఇవాళ ఇరాన్ ఉన్నటువంటి ఈ ఆర్థిక సంక్షోభ ఈ పరిస్థితికి మొత్తానికి గత సంవత్సరంలో జూన్ 2025లో ఇజ్రాయెల్ యుఎస్ చేసినటువంటి దాడులే ఇవాళ ఇరాన్కి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ రావడానికి కారణం అని అంటున్నారు. సో నిజంగా అదే కారణం అంటారా? రియాల్ పడిపోవడానికి కావచ్చు, తర్వాత ద్రవ్యోల్బణానికి కావచ్చు, ఇవంతా అంతే. అక్కడి నుంచే ఇది బాగా ఫెనటిక్ ఇస్లామిక్ కంట్రీ ఇరాన్. ఇవన్నిటిని ఈ యొక్క టెర్రర్ గ్రూప్స్ అన్నిటిని పెంచి పోషించిందే ఇరాన్. అందుకే ఇజ్రాయెల్తో జరిగిన దీంట్లో బాగా దెబ్బతిన్నది. అప్పటి నుంచి కూడా అసలు నిజంగా చెప్పాలంటే ఇరాన్ లాంటి దేశం తిరగబడాలి. అంత పెద్ద ఎత్తున అమెరికా దాడి చేసినప్పుడు వాళ్ళ న్యూక్లియర్ స్టేషన్స్ పైన ఇరాన్ ఏం తిరగబడలేదు, సైలెంట్ గా ఉండిపోయింది. దాని యొక్క బలహీనత మనకు అర్థం అవుతుంది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క శాంక్షన్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా టాప్ 5 లో ఉన్నటువంటి కంట్రీ ఇది. చాలా రోజులుగా శాంక్షన్స్ ని ఎదుర్కొంటున్నటువంటి దేశం. ఒకవేళ తన 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 పెట్రోలియం పదార్థాలు చమురును అమ్ముదాం అనుకున్నా తీసుకోవడానికి భయపడుతున్నారు. ఈరోజు రష్యా ఇదే వెనెజులా దగ్గర నుంచే కదా ట్యాంకర్స్ తెచ్చుకుంటుంటే కాల్చి పారేసింది, సీజ్ చేసి పారేసింది అమెరికా. అంటే ఇంత ఏమంటాం చాటు మాటుగా రష్యా పైన కూడా శాంక్షన్స్ ఉన్నాయి. రష్యా ఆయిల్ అమ్మాలన్నా ఎంత సమస్య ఎదుర్కొంటుంది. ఇండియానే ఉదాహరణకు. అలాంటిది తెలియకుండా కన్ను కప్పి ఎక్కడి నుంచో ట్యాంకర్స్ తెచ్చుకోవడం అనేది ఎంత కష్టంగా ఉంది. రష్యాకే అంత కష్టంగా ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిదినం బ్రతికేదే దీనిపైన, ఆయిల్ పైన. అలాంటి ఆయిల్ సప్లైస్ అన్ని ఆగిపోవడం, ఇవన్నిటి కారణంగా ఈరోజు ఇరాన్ చాలా కష్టాల్లో పడిపోయింది. టోటల్ గా ఇవన్నిటి కూడా క్రెడిట్ ఏమన్నా ఇవ్వాలంటే అమెరికాకే ఇవ్వాలి. అమెరికా పట్టుబట్టి సాధిస్తుంది. అమెరికా విషయం వచ్చినప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఏంటంటే అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఉంది. అమెరికా మనలాగా మనకు ఏది లేకపోతే భూమి దున్నుతాం, పండిస్తాము, కాస్త భోజనం ఉంటుంది. మన దేశంలో కష్టపడే మనుషులు ఉన్నారు, రైతులు ఉన్నారు. అమెరికాలో ఎవరు కష్టపడేవాడు లేడు. పక్కల దేశాన్ని దాన్ని దీన్ని కొట్టాలి, వాళ్ళ ఆ రిసోర్సెస్ తీసుకొచ్చుకోవాలి, బ్రతకాలి. ఇలాంటి దానికి అలవాటు పడ్డటువంటి అమెరికా కనుక ఇప్పుడు ఆయిల్ ను ఇంకొకటి దేన్నో కబ్జా పెట్టాలి. 35 ట్రిలియన్ డాలర్స్ అప్పు, అమెరికా అప్పు ఉంది. పైగా అమెరికా అప్పు తీర్చడమే వెళ్తున్నటువంటి పరిస్థితి. డీడాలరైజేషన్ బిగ్గెస్ట్ థ్రెట్ అమెరికా ఫేస్ చేస్తుంది. కనుక అమెరికా చరిత్ర ఏమాత్రం మంచిది కాదు. ఎన్నో దేశాలని ఇలాగే ఎంత దారుణం అమ్మాయి. ఆ ప్రభుత్వాలను కూల్చే హక్కు వీళ్ళకి ఎవరికి ఇచ్చారు? వెనిజులా అధ్యక్షుని అంత అవమానకరంగా చేతులు కట్టేసి తీసుకెళ్లే ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి, అతన్ని గౌరవం లేకుండా. సరే ఎలా ఎన్నుకున్నాడో అది డౌట్స్ ఉన్నప్పటికీ కూడా మీరెవరు అసలు దండించడానికి? పోలీసా ఏమన్నా? గ్లోబల్ పోలీసా మీరేమన్నా? లిబియాను అలాగే చేశారు, గడాఫీని తిప్పి చంపేశారు. ఇదేంది ఇరాన్ సద్దాం హుస్సేన్ సంగతి ఏంది? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనే ఒక ముద్ర వేసేసి కుక్కను మామూలుగా ఇది పిచ్చి కుక్క అని 10 సార్లు అని అందరూ నమ్మాక ఎలా చంపుతారో అలాగే అమెరికా ప్రతి దేశాన్ని అలాగే చేసింది. కనుక సద్దాం హుస్సేన్ ఆ విధంగా చంపేసింది, యుద్ధం చేసింది. మరి ఎక్కడున్నాయి ఆ వెపన్స్? ఒక్క వెపన్ కూడా చూపించలేదుగా, అందరినీ భ్రమలో పెట్టింది. మాస్ డిస్ట్రక్షన్ అంటే ఎలా ఉంటాయేమో, అదొక వాయు రూపంలో ఉంటుందేమో, అందరినీ చంపేస్తారు, ఇలా భ్రమలు కలిగించేసింది, కొట్టేసింది. ఈరోజు ఎక్కడ ఉంది ఇరాక్ పరిస్థితి? ఆఫ్ఘనిస్తాన్ లో ఏం చేసింది? అన్నేళ్లు తన చేతిలో పెట్టుకున్నది. తాలిబాన్లు తాలిబాన్లు తీవ్రవాదులు అక్కడ పుట్టారు, వాళ్ళ చేతిలో ప్రభుత్వాన్ని పెట్టి వెళ్ళిపోయి చివరకు ఓటమి. ఇవన్నీ కూడా గెలుపు బిగినింగ్ లో కనిపించినా, లేకపోతే వీళ్ళనందరినీ గడాఫీలను, హుస్సేన్లను, సద్దాం హుస్సేన్ చంపినా ఓటమి ఎవరిది అంటే నిస్సహాయంగా అన్ని వదిలేసి వెళ్ళిందే అమెరికా. ఇప్పుడు కూడా అలాగే చేస్తుందని అనుకుంటున్నాను. కనుక ఈ దుర్మార్గం ఎక్కడో దగ్గర క్లోజ్ కావాలి. ఇదైతే మంచిదైతే కాదు. ఓ రకంగా ఎవరు మాట్లాడలేని స్థితి మీరు కూడా గమనిస్తున్నారు కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఇంత పెద్ద మారణ హోమం జరుగుతుంది, హిందువులను ఊచకోతకు వస్తున్నారు, అయినా భారత ప్రభుత్వం కూడా ఎక్కువగా మాట్లాడడం లేదు. ఎందుకు అనకంటే మనము ఆర్థికంగా ఎదుగుతున్న దేశం. అన్ని దేశాల్లో ఇబ్బందులు ఉన్నా మనం మాత్రం 7.4 దీంతో జీడిపితో మనము ఇప్పుడు కూడా లేటెస్ట్ గా కూడా ఇలాంటి సమయంలో
ఇంకో పని పెట్టుకోలేం. చిన్న దేశమే కాదా అని చెప్పేసి ఓ చిన్న యుద్ధం చేద్దామా అంటే దానికి ఏమి ఎండు ఉండదు. పాకిస్తాన్‌లో యుద్ధం చేసినప్పుడు చాలా మంది అన్నారు. ఎందుకు ఆపేశారు? ఎందుకు అంటే అదే పనా మనకు? యుద్ధాలు చేస్తూ కూర్చుంటామా? హ్మ్. మనము ఎదుగుతున్న సమయంలో ఇప్పుడు యుద్ధాలు చేస్తూ కూర్చుంటాము. అవన్నీ నాశనమైన దేశాలు. యుద్ధాలు ఇంకో 10 ఏళ్లయినా యుద్ధం చేసుకుంటా కూర్చుంటాయి. వాటికి పనేం లేదు. తిండి లేదు, తిప్పలు లేదు. మనకు అలా కాదు కదా! మనం అంటూ ఒక డైరెక్షన్‌లో మొదటిసారి ఈ దేశం స్వతంత్రం వచ్చాక కంటిన్యూయస్ పాజిటివ్ జీడీపీతో ముందుకెళ్తున్న దేశం. యాహ్! కనుక ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు అనలేదు? అయ్యో! బంగ్లాదేశ్‌ని అనలేదు. అమెరికా ఇంత చేస్తున్నా ఏమనడం లేదు. ఎందుకు మోడీ ఇలాంటి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. దేశం చాలా పెద్దది. హ్మ్. 140,00,00,000 ప్రజలున్న దేశం ఇది. ఇది ఒక మోడీ ఇష్యూ కాదిది. ఈ 140,00,00,000 మంది భవిష్యత్తుకు సంబంధించిన విషయం. యుద్ధాలనేవి అంత సింపుల్ విషయం కాదు. కనుక ఈరోజు ట్రంప్‌ను తిట్టామా లేదా దాంతో వచ్చేది ఏమీ ఉండదు. ఏదైనా చేస్తే చేయాలి అంతే గాని తిట్టడం వల్ల, గట్టి కామెంట్స్ చేయడం వల్ల, స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల, అయ్యో! మోడీ ఎందుకు మాట్లాడడం లేదని పిచ్చెత్తిపోతున్నాడు ట్రంప్. అది హుహు. కూడా ఓ రకంగా మనము మానసికమైనటువంటి యుద్ధం మనం చేస్తున్నాము. హ్మ్. కనుక ఇది ట్రంప్ ఈ దీంట్లో ఓడిపోతాడు. ట్రంప్ ఒక ఆధిపత్యం కాస్త కనిపించినా, చివరకు ఆయనకు ఓటమే తప్పదు. ఇంటర్నల్‌గా కూడా చాలా ఒత్తిడిలో ఉన్నాడు. ఇన్ని ట్రిలియన్ డాలర్ ఏ దేశం అన్ని అప్పుల్లో లేదు. అమెరికా చూడటానికి పైకి బాగా కనపడ్డప్పటికి కూడా. ఇప్పుడు కనుక ఇరాన్ 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 ప్రస్తుత పరిస్థితిని మొత్తం అంతర్జాతీయ సమాజం ఎలా చూస్తుంది సార్? యూఎస్ అంటే సరే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని చెప్తుంది. అలాగే అటు యూరప్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు ఇవి ఎలాంటి సపోర్ట్‌ని ఇస్తాయంటారు? దీనికి ఇరాన్‌కండి? యెస్. ఇరాన్‌కి. ఇరాన్ ఇజ్రాయిల్ ఇవైతే కూడా ఎప్పుడైనా వ్యతిరేకమే ఇరాన్‌కు. ఇరాన్ దగ్గర వెపన్స్ ఉన్నాయి. ఇరాన్ టెర్రరిజం పోషిస్తుంది అనే పేరు మీద. అయితే ఇప్పుడు ఖొమేని పడిపోతే ఆ ప్రభుత్వాన్ని అందరూ నిలబెట్టే ఆదుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. హ్మ్. కనుక ఖొమేనిని అయితే తొలగించే కుట్రలు అందరూ చేస్తారు. ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు గనక నేను అనుకుంటా తప్పకుండా ఇది జరిగిపోతుంది. ఆయన రాజవంశీకుడు ఉన్నాడు గదా! పహ్లవి రెహ్లా ఎవరైతే రజా పహ్లవి పహ్లవి. హ్మ్. ఈ పహ్లవి. ఆయన బహుశా ఆయన పవర్‌లోకి రావచ్చు. వాళ్ళంతా కూడా రాజవంశీకులు. ఎందుకో ప్రజలకు కూడా అదే ఇష్టం ఉంది. హ్మ్. మళ్ళా రాచరిక రాచరికమే. వ్యవస్థ వైపు పోవాలనే కోరుకుంటున్నారు అక్కడి ప్రజలు. కనుక అదైనా మేలు చేస్తుందేమో చూడాలి. ఇప్పుడేం పెద్దగా డెమోక్రసీ ఉంది అక్కడ ప్రజల